నిన్న భూత్పూర్ తహసీల్దార్ కార్యాలయం నుంచి ఏదైతే 215, 220 సర్వే నెంబర్ అమిర్సాపూర్ విలేజ్ భూత్పూర్ మండలంలో గల ఫ్యూచర్ సిటీ వెంచర్ గురించి ఎంఆర్ఓ గారు ఇది సీలింగ్ పట్టా అని చెప్పి నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది పత్రికాముఖంగా. దాన్ని బేస్ చేసుకొని మేము మాట్లాడుతున్నాం. అందరం ఇక్కడ సమావేశమై దీని గురించి మేము మాట్లాడడం జరుగుతుంది. ఏదైతే ఎంఆర్ఓ గారు ఇచ్చారో ఈ ఫ్యూచర్ సిటీ ఒక వెంచర్ సీలింగ్ పట్టా అని చెప్పి చెప్తున్నారో, ఈ వెంచర్ అనేది 2008 సంవత్సరంలో దీనికి సంబంధించిన లేఅవుట్ రెడీ చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ 2008 నుంచి 2025 డిసెంబర్ వరకు దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ జరిగినాయి. ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఇది సీలింగ్ పట్టా అంటున్నారు. ఇక్కడనేమో మీరు చూస్తుంటే అప్పటి ఆంధ్రప్రదేశ్ భూదాన బోర్డు నుంచి మాకు వచ్చిన పేపర్ ఏదైతే ఉందో ఇందులో ఎక్కడ కూడా ఈ సీలింగ్ పట్టా కానీ భూదాన్ భూమి అని కానీ ఇక్కడ లేదు. మరి ఈరోజు అప్పుడు లేని భూదాన్ భూమి ఈరోజు భూదాన్ సీలింగ్ పట్టా ఎలా అవుతుంది? ఇన్ని రోజులు రిజిస్ట్రేషన్ అయింది, ఈరోజు రిజిస్ట్రేషన్ ఎందుకు ఆపినరు? ఇక్కడ ఎవరు బాధ్యులు కావాలి? 787 ఫ్లాట్లు ఉన్నాయి ఇక్కడ. ఇంతమంది బాధితులు అయితే అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే ప్రజలు చేసిన తప్ప? ఇది మేము ఫ్లాట్ కొనడం మా తప్ప? దీనికి అధికారులు బాధ్యతలు వహించి మాకు న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. దీంతోపాటు ఇప్పుడు ఏదైతే 2025 నుంచి రిజిస్ట్రేషన్ ఆపేసిండ్రో, ఆఫ్టర్ దట్ ఇట్లా ఒక రిజిస్ట్రేషన్ అయింది. ఆఫ్టర్ దట్ 2025 డిసెంబర్లో ఒక రిజిస్ట్రేషన్ అయింది. దానికి సంబంధించి ఏదైతే ఈ ఫ్లాట్ ఓనర్ ఉన్నాడో దీనికి సంబంధించి ఫుల్ ఎల్ఆర్ఎస్ అనేది అమౌంట్ పే చేసిండు. ఫుల్ ఎల్ఆర్ఎస్ పేమెంట్ చేసి అంటే ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ అంటే ఇది గవర్నమెంట్ ఇచ్చింది. ఇది గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ ఫ్లాట్ యొక్క ఓనరు దీనికి సంబంధించిన ఎల్ఆర్ఎస్ అమౌంట్ పే చేశారు. సో దీన్ని మీరు ఒకవేళ మీరు లాస్ట్ ఇయర్ మీరు రిజిస్ట్రేషన్ స్టాప్ చేస్తే ఇది ఎలా తీసుకున్నారు? ఈ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ఎలా చేశారు? కలెక్టర్ గారు మేము కోరేది ఒకటే, దీనికి మీరు ఇంతమంది బాధితున్నాం, 787 మంది బాధితున్నాం, మాకు మీరు తప్పకుండా న్యాయం చేయాల్సిందిగా మేము కోరుచున్నాం. ఇంతకుముందు కూడా ఈ ల్యాండ్ పైన అంటే మేము కొన్న ప్లాట్ల పైన సీలింగ్ పట్టా అని ఇచ్చినప్పుడు మేమందరం రీసెంట్గా పోయిన వీకు మండే రోజు ప్రజావాణిలో కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం ఏమైంది అనేది మాకు ఇంతవరకు తెలియదు. కాకపోతే నిన్న పేపర్ స్టేట్మెంటు భూత్పూర్ ఎంఆర్ఓ గారు ఇది 2019లో రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అని ఈ ల్యాండ్ ఇక్కడ ఇచ్చారు. సరే, స్వాధీనం చేసుకున్నారు కదా, బోర్డు కూడా పెట్టడం జరిగిందని చెప్పారు. కానీ ఇక్కడ బోర్డు లేదు ఒకటి. ఇంకోటి 2019 తర్వాత ఈ దీంట్లో మళ్ళీ రిజిస్ట్రేషన్లు జరిగినాయి. అంటే 2020, 21, 22, 23, 24, 25 రీసెంట్గా కూడా ఒక 6 months బ్యాక్ అంటే ఆపేసి 6 months బ్యాక్ వరకు నడిచినాయి. సరే, ఇప్పుడు ఇక్కడ అధికారి ఏమన్నారంటే సీలింగ్ భూదాన్ భూముల్లో వెంచర్లు ఏర్పాటు చేయడంతో తాకిదీలు జారీ చేసి పట్టాలు రద్దు చేసినట్లు తహసీల్దార్ కిషన్ తెలిపారు. 24 ఎకరాల 21 గుంటల ఎకరాల భూమిని గతంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు. రెవెన్యూ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రైతుల ప్లాట్లు యజమానులు ఆర్డీఓ స్థాయిలో విన్నవించుకునే అవకాశం ఉందన్నారు. కానీ దీని ప్రకారం చూసుకుంటే మాకెక్కడ కూడా మీ ప్లాట్లు రద్దయినట్లు నోటీస్ కానీ ఎనీ ఇన్ఫర్మేషన్ కానీ ఈ వెంచర్ ఓనర్ చేసిన వాళ్ళకు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. సరే, దాన్ని పక్కకెట్టుకుంటే 2019 తర్వాత రిజిస్ట్రేషన్లు ఎలా అయినాయి, డాక్యుమెంట్లు ఎలా అయినాయి? గవర్నమెంట్కు ఛానళ్ళు కట్టినాం కదా, సబ్ రిజిస్టర్ గారికి సమ్ ఎల్ఆర్ఎస్ కానీ ఫుల్ ఎల్ఆర్ఎస్ కానీ ఏ విధంగా తీసుకున్నారు? మరి ఆ రోజు 2019లో చేసినప్పుడు మరి ఎంఆర్ఓ కానీ పై అధికారులు ఉన్నారు. మరి వాళ్ళు ఆ రోజు ఇది రిజిస్ట్రేషన్ ఆపింటే అప్పుడే ఏదో నిర్ణయం జరిగేది, మీరు అనుకున్న ప్రకారమే ముందుకెళ్ళేదేమో. కానీ ఇప్పుడు ఇంతమంది బాధితులు ఉన్నారు కదా, వీళ్ళందరికీ ఇప్పుడు ఈ ప్లాట్లో ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఎట్లా అంటే, సరే గవర్నమెంట్ భూమి అని మీరు మెన్షన్ చేశారు, కానీ దానికి సంబంధించిన పేపర్లు దానికి సంబంధించిన ఏదో మీ దగ్గర డాటా ఉంటే, సరే మా దగ్గర అయితే డాటా ఉంది, ఏదంటే మా దగ్గర డాక్యుమెంట్లు అయినట్లు మేము సేల్ డీడీలో ఉన్నట్లు మా దగ్గర ఉంది.
సరే మమ్మల్ని ఇప్పుడు మాకు అసలు ఇవ్వకుండా అంటే ఏమి మాకు ఎక్స్ప్లెనేషన్ ఏమి లేదు కాబట్టి దయచేసి ఈ ఈ దీనిపై కలెక్టర్ గారు మాకు విచారణ జరిపి మా ప్లాట్లు మాకు ఉండేలా పొజిషన్, మేము ఆల్రెడీ పొజిషన్లోనే ఉన్నాము, మాకు ఎటువంటిది కూడా మాకు రాలేదు. దయచేసి దీనిపైన మీరు తమరు యాక్షన్ తీసుకొని పై ఉన్న అధికారులు మాపై మాకు కొంచెం దయ ఉంచి మాకు న్యాయం చేయగలరని కోరుచున్నాము. దీనిపైన ఇంకొకటి పంజాబీ నేషనల్ బ్యాంక్ లోన్ కూడా ఉంది. సరే, ప్లాట్ల పైన లోన్లు కూడా తీసుకున్నారు. 8-10 ఇయర్స్ నుంచి ఆల్రెడీ తీసుకున్నారు. దానికి హైపాథికేషన్ కూడా ఉన్నది. ఇప్పుడు దానికి సంబంధించిన కూడా మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయండి, ఖచ్చితంగా ఉన్నాయి. మేము ప్రతి నెల ఎంతో కొంత డబ్బు కూడబెట్టి కష్టపడి ఈ ఫ్లాట్లు కట్టుకున్నాం. మా పిల్లల కోసం, పెళ్ళిళ్ళ కోసం అని ఎంతో కష్టపడ్డాం. మేము లేని పరిస్థితుల్లో కూడా కట్టుకున్నాం ఈ ఫ్లాట్లు. మరి ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు మాకు దీనికి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకు ఇది అన్యాయం చేయకూడదు, అందుకోసం కోరుకుంటున్నాం. मेरा नाम खैरुन्निसा है। मैं ये प्लाट लेके 2021 में ली ये प्लाट मैं, क्योंकि मेरे बच्चों को फ्यूचर में काम आता बोल के ली मैं। और लेने के बाद पैसा जमा कर के ली मैं मेहनत करके। और ये 2-3 बार आके मैं प्लाट में पत्थर गाड़ के गई। पत्थर गाड़ के जाने के बाद 2-3 बार भी आके देखे तो पत्थर साफ है। और परसों भी मैं इसके लिए लोन के लिए रखे तो पत्थर गाड़ने के बाद 2-3 दिन के बाद आके देखे तो लोन के लिए एप्लीकेशन दिए तो ये लोन नहीं देते, पत्थर फिर से गाड़ना बोले। बार मैं 4-5 बार पत्थर गाड़ी, मेरे पास उतनी पैसे भी नहीं है, क्या भी नहीं है, फिर भी मैं लोगों को भूतपुर से बुला लेके आके पत्थर गाड़ के चले जा रहा हूँ। फिर मेरा इंसाफ कहीं को नहीं हो रहा। और मेरा प्लाट मेरे को दे दो, नाप के बराबर करके मेरा प्लाट मेरे को दे दो, बस इतनी है दरखास्त मेरे से, कुछ भी नहीं। ये जो हम लोग जो प्लाट्स खरीदे 2023 में, यहाँ पे जो है ना प्लॉटिंग के नंबरिंग हुए थे। पहले जब वेंचर जो सर्वे करा के KDRC ने जो है ना सब लोगों को सर्वे करा के प्लॉट्स बेचा था, तो उसमें जो है ना हम लोग भी जो है ना KDRC ने हमारे वालदा का क्लासमेट है, KDRC ने बुला के हम लोग को क्या करा, प्लाटा बेचा सबको। प्लाटा बेचने के बाद जो है ना 2-3 महीनों के बाद आके हम लोग देखे तो यहाँ पे प्लाटों के पास कोई सिला नहीं है, कुछ नहीं है। उसके बाद हम लोग क्या करे, नवीन अन्ना को फ़ोन करके बोले पूरा टोटल, नवीन अन्ना ऐसा है इशू, क्या हुआ है बोले तो KDRC ने जो है ना जो ज़मीन वालों को पैसे देने का है 20 लाख रुपया, 20 लाख रुपया दे के वेंचर करके फिर सिला लगाते बोल के इन्फॉर्मेशन हमारे को मिली। ये ऐसा जो है ना 2022 में, 2023 और 2024 में भी ऐसी चला। उसके बाद ये लास्ट हम लोग जब रजिस्ट्रेशन हम लोग कर लिए 2023 में तकरीबन 16 प्लाटा लिए हम लोग फुल LRS के साथ, वो भी 16 प्लाटा लिए हम लोग LRS पेमेंट होने के बाद। और हम लोग के ये होने के बाद भी जो है ना हम लोग KDRC को कांटेक्ट करने की कोशिश करे। कहीं एक बार हमारे को कोर्ट में मिलने के बाद उससे हम लोग बात करें तो जो है ना 1 महीने का टाइम दो, उन लोगों को 4 लाख रुपया देने का है। भूकिया नायक जो ज़मीन का ओनर है उसको 4 लाख रुपया देने का है, वो क्लियर हो जाता। ये मार्च की 27 को मिला था उन्हें, अप्रैल 15 तक कंप्लीट हो जाता बोल के बोला। उसके बाद ना फ़ोन का रिस्पांस है, कुछ नहीं। हम लोग इवन पोजीशन पे आ रहे, हम लोग आ रहे, देख रहे, सब कर रहे, लेकिन ज़मींदार जो भी है वो नागर मार रहे, काम करा ले रहे वो लोग। और जब हम लोग जो प्लाट्स ले रहे थे और जो गवर्नमेंट जो पेपर में जो डाले यहाँ पे बोर्ड लगे हुआ था बोल के, यहाँ पे कोई बोर्ड लगे हुआ कुछ भी नहीं था। क्योंकि 2019 से जो है ना, क्योंकि मेरा जो एरिया है भूतपुरी जी, मेरा एरिया में भूतपुर का ही हूँ, नानियाल मेरा, तो हम लोग यहीं पे आके खेलते थे हम लोग ये ज़मीन में। 2019 से जब उन लोग दिए ना, तो फिर 2020 में, 21 और 23 में रजिस्ट्रेशन कैसा हुई है और LRS कैसा बन लिया गवर्नमेंट। और इसके लिए जो है ना 25 में भी जो है ना रजिस्ट्रेशन से फुल LRS बन लिए, फुल LRS बन लिए। जब 2020 में उन लोग गवर्नमेंट लैंड है, सीलिंग लैंड है बोल के जो बोल रहे हैं, तो इन लोग कहीं को स्टॉप नहीं करे। जब भी स्टॉप करके हम लोग को जो भी प्लॉट्स के जो ओनर्स है उन लोग को एक नोटिस भेजना था, ये सीलिंग लैंड है, आप लोग कैसा खरीदे बोल के। उसका जवाब हमारे को मिलता था, हम देते थे उसके हिसाब से। तो अब ये सफ़र हम लोग क्या हो रहा बोले तो 788 जो प्लॉट्स है इसका पूरा सफ़र हम लोग पर्सनस हो रहे, हम लोग जो भी खरीदार है, ओनर से जो प्लॉट के, उन लोगों का बहुत सफ़र हो रहे। कोई लोग जो है ना घर में काम करके खरीदे, कोई लोग 1-1 रुपया जमा करके करे। अब एग्जांपल मेरा ही ले लो, मैं मेरे खुद के पैसों से नहीं लिया। मैं हमारे वालिद साहब रिटायरमेंट होने के बाद मेरे बच्चों को, उनके पोतरियों को जो है ना प्लाटा देना बोल के जो है ना उन्होंने क्या करे, रिटायरमेंट के बाद पैसा लगा के KDRC के घर में बैठ के प्लाटा खरीदे। हम लोग कई को खरीदे, हमारे बच्चों के फ्यूचर में पढ़ाई के लिए, शादी के लिए काम आता बोल के। और ये भी इन्फॉर्मेशन 1 हफ्ता पहले ये भी इन्फॉर्मेशन मिली, ये जो
सीलिंग लैंड है बोल के, सीलिंग लैंड नहीं था ये सिर्फ खाली जो है ना थोड़े बहुत लोगों का हाथ है इसमें, बड़े बड़े लोगों का हाथ है ये, ओपनली बोलना गया तो सिर्फ खाली हमारे पब्लिक को गुमराह कर रहे। मेरी कलेक्टर मैडम से और आरडीओ सर से और एमआरओ किशन साहब से रिक्वेस्ट है कि हमारा ये जो भी मसला है जल्द से जल्द हमारा क्लियर करिए। ये आप लोगों से हमारी एक हम्बल रिक्वेस्ट है, आप लोगों से जल्द से जल्द क्लियर करिए। हम लोग ऑलरेडी पोजीशन पे है, अगर आप लोग का सील नहीं लगाए तो भी कोई प्रॉब्लम नहीं है, हम लोग सब मिलके लगा लेते। और इसका जो भी है हमारे को, जब लास्ट 15 दिन पहले हम लोग कलेक्टर ऑफिस को जाके प्रजापालना में रिपोर्ट दिए थे, शिवरेड्डियाना हम लोग सब मिलके, तो उसका रिस्पांस अभी तक जो है ना कुछ इन्फॉर्मेशन नहीं मिली उसके रिलेटेड। खाली बस इतना इन्फॉर्मेशन मिला के और हम लोग रजिस्ट्रेशन ऑफिस को गए तो लोग बोले कि आप लोग एमआरओ ऑफिस को जाओ, एमआरओ ऑफिस को गए तो आप कलेक्टर ऑफिस को जाओ, कलेक्टर ऑफिस को गए तो म्यूनसिपल को जाओ, म्यूनसिपल गए तो आरटीओ ऑफिस को जाओ। मतलब खाली हमारे को घुमा रहे उधर से इधर। हमारे को एग्जैक्ट इसका रीज़न क्या है, इसका पर्पस क्या है, आप लोग रजिस्ट्रेशन रोकने का पर्पस क्या है, एग्जैक्ट हमारे को बोलिए। ये गवर्नमेंट लैंड नहीं होता है और सीलिंग लैंड भी नहीं होता है, इसका ईच एंड एवरीथिंग हर प्रूफ है हमारे पास। बस मेरी गवर्नमेंट से रिक्वेस्ट है और हमारे सीएम रेवंत रेड्डी साहब से भी एक रिक्वेस्ट है, आप पर्सनली आप एक बार कभी मौका मिला तो इस बारे में आप जांच करके हम लोगों को जो है ना इसका इंसाफ दिलाओ आप हमारे को।